హాయ్ అండి, హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. నేను మీ అశ్విని. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను సోమవారం రోజు, గురువారం రోజు మార్నింగ్ 11ంటికి లాంగ్ వీడియోస్, మిగతా రోజులన షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఈవినింగ్ 6కి చూడండి. ఏంటి ఇంట్రోలో మ్యూజిక్ రాకుండా వాయిస్ ఓవర్ వస్తుంది అనుకుంటున్నారా? వీడియో లెంత్ తక్కువ ఉంది, సో అందుకని ఇంట్రో ముందే చెప్తున్నా అనమాట. అండ్ ఇంట్రో చెప్పడానికి కుదరలేదు అప్పుడు. ఇది ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్లో చూస్తున్నారు కదా, నేను క్విక్గా తీసిన మూవింగ్ అవుట్ ముందు హోమ్ టూర్ అనమాట, రెంటెడ్ హౌస్ టూర్. ఇది మేము G002 ఈ నంబర్ ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. ఇది మేము ఉంటున్న ఫస్ట్ రెంటెడ్ హౌస్ అనమాట. ఇదే లాస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి సింపుల్గా ఉన్న టీవీ యూనిట్. మ్యాక్సిమం రెంటెడ్ హౌసెస్ ఇంత సింపుల్గా ఉంటుంది కదా. హాల్ చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ హాల్లో ఒక విండో ఉంది. ఇది మెయిన్ డోర్కి పక్కనే ఈశాన్యం మూలన చిన్నగా ఉన్న స్పేస్లో నేను చిన్న పూజా మందిరం పెట్టుకొని పూజ చేసుకునేదాన్ని. మీరు చాలా వీడియోస్లో చూసారు కదా. చాలా స్పేషియస్గా ఉండిద్ది అండ్ చాలా మెమరీస్ ఉన్నాయి ఇందులో. మేము ఇక్కడికే వచ్చి ఫస్ట్ న్యూక్లియర్ ఫ్యామిలీ లాగా మామయ్య గారు వాళ్ళతో కాకుండా ఉన్నది కూడా ఇక్కడే కదా. సో చాలా నేర్చుకున్నామని కూడా చెప్పాలి ఈ ఇంట్లో. అండ్ ఇది వచ్చేసి మోక్షజ్ఞాస్ బెడ్రూమ్, చైల్డ్ బెడ్రూమ్ అనమాట. ఇలాగ 2 వార్డ్రోబ్స్ ఇచ్చాడు. పక్కన వచ్చి స్పేస్ ఏమో బీరువా పెట్టుకోవడానికి ఇచ్చారు. మేము కూడా అక్కడే పెట్టుకున్నాం. ఇక్కడ కూడా స్టోరేజ్ చాలా ఉంది అండ్ పైన లాఫ్ట్ కూడా చాలా ఇచ్చాడు చూడండి. అదంతా అంటే అంతా ప్యాకర్స్ అండ్ మూవర్స్తో సామాన్ అంతా ఆల్రెడీ వెళ్ళిపోయింది. సో వాళ్ళు రీచ్ అయ్యేలోపు నేను హోమ్ టూర్ తీసి పెట్టాలి, మీకు చూపించాలి కదా అని ఫాస్ట్గా తీసాను అనమాట. ఈ రూమ్కి మాత్రమే అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ ఈ రూమ్కి కూడా ఒక చిన్న ఇలాగా అద్దం ఇచ్చారనమాట. ఓపెన్గా షెల్ఫ్స్ లాగా అలా 3 ఇచ్చేసి చాలా వెంటిలేషన్ ఉండిద్ది ఈ రూమ్కి, ఆ బెడ్రూమ్కి. అండ్ ఇది చాలా చిన్నది అయినా బాల్కనీ. ఇక్కడ ఎక్కువ టైం ఉండేవాళ్ళం మేము, ఓపెన్గా ఉండడం వల్ల. నేను బట్టలు కూడా ఇక్కడే ఆరేసుకునేదాన్ని. అండ్ నా వీడియోస్లో 3/4 వీడియోస్ కూడా అక్కడే తీశాను, ఎందుకంటే వెలుతురు ఎక్కువగా ఉంటుంది కదా అని చెప్పి. అండ్ ఇలా బయటకు వచ్చేస్తే ఇలా హాల్కి పక్కనే టీవీ యూనిట్కి వెనక సైడ్ కిచెన్లో స్టోరేజ్ ఎక్కువ ఏమి ఇవ్వలేదు కానీ నాకైతే సరిపోయేది, బాగానే ఉండేది. అలాగా రైట్ సైడ్ మీరు ఈ కిచెన్ చాలాసార్లు చూసే ఉంటారు నా వీడియోస్లో. అండ్ ఇటు సైడ్ ఒక ఇది ఇచ్చాడు అర్మాల. అండ్ పైన వచ్చేసి లాఫ్ట్ ఇచ్చారు. లాఫ్ట్ కూడా 2నే ఇచ్చారనమాట కబోర్డ్స్. సో నాకైతే సరిపోయింది. మేము 2 మెంబర్సే కాబట్టి, మోక్షజ్ఞ చిన్న పిల్లోడే కదా. అండ్ ఆ విండో అదంతా మీరు ప్రీవియస్ వీడియోస్లో చూశారు. అండ్ కిచెన్కి కొంచెం ముందేమో ఇలాగా కారిడార్ సైడ్ ఉంటుంది యూటిలిటీ ఏరియా. చాలా చిన్నది, వాషింగ్ మిషన్ ఒక్కటే పట్టిద్ది. అండ్ ఆ క్లాత్ ఉన్న అక్కడ నేను అన్నీ పెట్టుకునేదాన్ని, వాషింగ్ మిషన్కి సంబంధించినవి అలాంటివి అనమాట. అండ్ హాల్లో ఇట్లాగా సెంటర్లో సైడ్కి కామన్ వాష్రూమ్ ఇచ్చాడు. ఇది మ్యాక్సిమం యూస్ చేసే వాళ్ళం కాదు, ఎందుకంటే స్మెల్ వస్తుంది కదా అందుకని. అండ్ హియర్ కమ్స్ మాస్టర్ బెడ్రూమ్. చాలా స్పేషియస్గా ఉండిద్ది అండ్ మంచి వెంటిలేషన్ ఉండిద్ది. మాకు 2 బెడ్రూమ్స్లో మంచి వెంటిలేషన్ ఉంది కానీ హాల్లో, కిచెన్లో అండ్ యూటిలిటీలో అస్సలు ఉండేది కాదు. కానీ ఇక్కడ మాత్రం మంచిగా టైం స్పెండ్ చేసేవాళ్ళం. హాల్లో చీకటిగా ఉండిద్ది కదా అని చెప్పి. ఇక్కడ కూడా స్టోరేజ్ అయితే బాగా ఇచ్చారు. అండ్ ఇలా డ్రావర్స్ నాకు బాగా నచ్చినాయి. నేను మా హోమ్లో కూడా పెట్టించుకున్నాను. ఆ హోమ్ టూర్ కూడా త్వరలో రాబోతుంది చూడండి. అండ్ పైన ఏమో అలా హ్యాంగర్స్ పెట్టుకోవడానికి, కింద స్టోరేజ్ అలా 3 ఇచ్చారు కదా, చాలా స్టఫ్ పట్టేది. అండ్ దీనికి కూడా లాఫ్ట్ ఇచ్చేసాడు. నాకైతే 2 లాఫ్ట్స్ బాగా ఉపయోగపడినాయి. చాలా సూట్ కేసులు పెట్టేదాన్ని, చాలా అవసరం లేని స్టఫ్ అంతా పెట్టుకునేదాన్ని. ఇక్కడ చూసారా, మన ఆడవాళ్ళ సామ్రాజ్యం కదా ఇది. అద్దం వెనకాల చాలా స్టోరేజ్ వచ్చింది అండ్ పక్కన కూడా వచ్చింది. మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా బాగా నచ్చింది. ఆ రూమ్లో లేకపోయినా సరే ఇక్కడ బాగా ఇచ్చాడు. అండ్ కింద కూడా ఇలా ఇచ్చి 2 డోర్స్ మంచిగా ఇచ్చాడు. సో ఇదన్నమాట మా హోమ్ టూర్. బాగా నేను చాలా మిస్ అవుతాను వెళ్ళిన తర్వాత. ఎంతైనా సొంతదే అయినా ఇక్కడ విండోలో నుంచి చూసారా బాల్కనీ కనిపించేది. ఈ విండోలో నుంచి నుంచొని మోక్షజ్ఞ బాల్కనీలో ఉంటే నేను పిలుస్తూ ఉండేవాడు బట్టలు ఆరేస్తుంటే. మెమరీస్ చాలా ఉన్నాయి, ఇవన్నీ మిస్ అవుతా అనమాట. ఎలా అనిపించిందో నాకు
కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. బాయ్.